నాకున్న లెక్క ప్రకారంగా 63,000 మెట్రిక్ టన్నులు ఇసుక అండి. ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తెలియట్లేదు, గవర్నమెంట్ చెప్పలేక. ఇప్పుడు మొన్న మీరు ఇసుక శాండ్ ప్రజలుగా మనం చెప్పారు కదా, ఇప్పుడు నర్సీపట్నం మా అనకాపల్లి జిల్లాకి గవర్నమెంట్ ఇచ్చిన రాజమండ్రి నుంచి ఇసుక తెచ్చుకోమని పర్మిషన్ ఇచ్చారు సార్. ఇక్కడ నుంచి జిల్లాల నుంచి ఏ లారీ వెళ్ళినా రాజమండ్రిలో ఇసుక ఇవ్వకుండా వెనక్కి పంపించేస్తున్నారండి దౌర్జన్యంగా. చెప్పండి సార్, క్లారిటీ ఇవ్వండి. అయిపోతున్నారు మైన్షులు కాదు, ఇప్పుడు ఎలా పట్టుకోప్పుడు పబ్లిక్ వెళ్ళా పెద్ద పెద్ద లారీలు వచ్చే ఊర్లోకి. ఎస్ఐ గారు ఉన్నారు కదా, దానికి ఎన్ని రోజులు వస్తున్నాయి రికార్డు ఉండాలి కదా. ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారంగా. అంతే ఎవరైనా వచ్చే ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు, మాకు ఇసుక కావాలని. వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు, వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు, ఇసుక తీసుకెళ్తారు. మాజీ ఎమ్మెల్యే వాళ్ళ తాలూకులు కొంతమంది సమాచారం సరే ఇంకా వదిలేండి వాళ్ళ గురించి. మనకి మన లక్ష్యం ఏంటంటే ఇవన్నీ మనం తవ్వుకోకూడదు. ఇంకా ఇసుక ఎవరు తీసుకొచ్చారు, ఎవరు వేసారు ఇక్కడ, ఆ దొంగ ఎవరు, అతని మీద యాక్షన్ కావాలి. నెక్స్ట్ సార్, స్టేట్ మొత్తంలో మనకే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది సార్. అంటే రేట్ ఎక్కువ అంటే మనకి రాజమండ్రి ఇచ్చారమ్మా, మనకి ప్రత్యామ్నాయం ఏం లేదు సార్. ప్రత్యామ్నాయం అంటే మన అందరు రివర్లు లేవు కదా. ఇక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది, అక్కడి నుంచి ఆలోచించారు. ఇక్కడ మాకు అంత తీసుకొచ్చి రివర్ లేక రాజమండ్రి ఇచ్చారు. రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నాను, మీ పేపర్లో వాళ్ళు కూడా కొంతమంది ఎలా రాస్తున్నారంటే ఇసుక ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ఇసుక అమ్మట్లే, నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాల కంటే రేట్ ఎక్కువ ఉంది. ఎందుకు రేట్ ఎక్కువ ఉందంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు. రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు, రాజమండ్రి నుంచి వస్తున్నాయి, ఈ ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా, దీనివల్ల ఎక్కువ అవుతుంది. అంటే నేనేమన్నానంటే లోకల్గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ క్వాంటిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను.